మనం ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి కూడా కొంతవరకు ఫైనాన్షియల్ సక్సెస్ అనేది వీళ్ళకి కొంచెం అరుదు అనమాట. ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసిన ఒక సమయం అంటే ఈ సంవత్సరం అంతాను. అలాగే ఎయిల్నట్స్ అనే ప్రభావం కూడా ఉంది. సెకండ్ లార్డ్ కూడా మనం చూసామంటే 6th లో ఎగ్జాల్టేషన్. సో అది చాలా మంచి ఒక పొజిషన్ యాక్చువల్ గాను. కానీ ప్రస్తుతం ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఏంటి, ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం స్టార్టింగ్ లో కుంభరాశి వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ చల్లని చూపు ఉంది, అలాగే ధనయోగాలు ఉన్నాయి. ఏంటంటే ఈ రాశిలోనే కలయిక అనేది అంటే మిగతా ప్లానెట్స్ కలయిక అనే గ్రహాల కలయిక అనేది జరుగుతోంది. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిన ఆదాయ వ్యయాలు. సో వీళ్ళకి ఆదాయం ఏమో 2, వ్యయమేమో 8, రాజపూజ్యమేమో 4, అలాగే అవమానం 2. సో మనకి దీంట్లో కూడా కనిపిస్తుంది కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తోంది. సో ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి, అది ఫస్ట్ థింగ్ వీళ్ళకి చెప్పవలసింది. దాంతో పాటు ఏంటంటే అడ్డంగాలు అన్నిట్లోనూ కొంతవరకు ఆబ్స్టకల్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు చేసే పనిలో కానీ లేకపోతే వీళ్ళ కెరియర్ పాత్లో కానీ కొంతవరకు పైకి రానికుండా చూసేవాళ్ళు చుట్టుపక్కల చేరుతారు అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అదొకటి కాకుండా వీళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్, కొలీగ్స్తో పడకపోవడము, అలాగే బాసెస్ మన్నన పొందకపోవడం. అంటే ఏంటి, వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అనమాట. సో ఈవెన్ మన కల్చర్ కూడా ఇప్పుడు ఎంఎన్సీ కల్చరే. సో వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, అందుకే టైం బౌండ్. సో టైంకి అవి చేయలేక సతమతం అవడం అనేది కనిపిస్తోంది అనమాట. కానీ వీళ్ళకి ఏంటంటే బిజినెస్ పీపుల్కి లక్ అనేది ఫేవర్ అవుతుంది. తప్పక ఏంటంటే లక్కీ పీపుల్ అని చెప్పాలి. ఫైనాన్షియల్గా మనకి ఏంటంటే బిజినెస్ విస్తరించాలి అంటే మనకి డబ్బు కావాలి. సో మోతాదు అనేది మనకి ఈజీగా అందుబాటులో ఉంటుంది. బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ దాంట్లో కూడా శ్రమ అనేది అధికం. ఏదైనా సరే మనం ముందుకెళ్ళాలి అంటే చాలా శ్రమ పడాలి, ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు. అలాగే మన దాంపత్య జీవితంలో కానీ లవ్ రిలేషన్షిప్లో కానీ కొంతవరకు విభేదాలు వచ్చే ఛాన్సెస్, అలాగే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అది కూడా ఎప్పటి నుంచి అని చెప్పాలి అంటే మనకి జూన్ తర్వాత, అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నుంచి. అదొకటి కాకుండా రాహు మనం చూసాము అంటే మనకి 12th house లోకి మూవ్ అవుతారు. సో తప్పక ఏంటంటే ఫారిన్ ట్రావెల్ అనేది ఉంటుంది డిసెంబర్. సో ఎవరైనా సరే పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, బయటకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పక వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటు ఖర్చు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, శ్రమతో పాటు ఖర్చు కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది కుంభరాశి వాళ్ళకి అనమాట. అలాగే మనం చూసాము అంటే కనుక ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఎస్పెషలీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి. అంటే ఏంటి, సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. హెల్త్ రీత్యా కూడా రాహు కూడానే ఉన్నారు కనుక తప్పక హెల్త్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హెల్త్ కాపాడుకుంటూ రావాలి. అండ్ ఆల్సో ఏంటంటే చిన్న చిన్న నలతలు రావడం కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేయడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అంటే ఏంటి, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తోంది. అంటే ఏంటి, శ్రమ పడ్డము, దాని మీద ఖర్చు పెట్టడము, అలాగే ఏంటంటే పిల్లలు కూడా ఏంటంటే అంత సన్నిహితంగా వినకపోవడము, ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి అది కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే అంత అండర్స్టాండింగ్ ఉండదు, ఎడబాటు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీ ఈ రాశి వాళ్ళకి అంత బాగాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఏంటంటే బిజినెస్ పీపుల్కి తప్పక ఏంటంటే నేను ఇందాక చెప్పిన మోతాదు వస్తుంది. అలాగే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి తప్పక విస్తరిస్తుంది. ఎస్పెషలీ మనం ఫుడ్ రంగం అంటే ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకు, ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అలాగే కన్సల్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి తప్పక బాగుంటుంది. ఆన్లైన్ కన్సల్టింగ్ చేసే ఒక ఇది కింద ఇయర్ కింద మనం చేసుకోవచ్చు. కానీ దానికి కూడా ఎక్కువ శ్రమ పడాలి, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే, ఎక్కువ ఖర్చు పెడితే కానీ మనకి ఒక క్లయింట్ రారు, అంటే ఒక మనకి బిజినెస్ రాదు అని చెప్పడం జరుగుతోంది. సో ఇంట్లోంచి ఎవరైనా అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద ఇయర్. బికాస్ ఇదేంటంటే ఫుల్గా స్ట్రాటజికల్ ఇయర్. అండ్ ఆల్సో ఏంటంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకునే ఒక ఇయర్ కింద, అంటే చదువుకోవడం కానీ లేకపోతే ఒక ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుని ఏవి ఎక్కడున్నాయో చూసుకుని దెన్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది మంచిదన్నమాట. ఏదైనప్పటికీ కొంతవరకు వీళ్ళకి ఈ సంవత్సరం కష్టమైన ఒక సంవత్సరం కింద, కొంతవరకు కష్టపడే ఒక సంవత్సరం కింద మనం చెప్పడం జరుగుతుంది అనమాట.
సో ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? వీళ్ళు కూడా ఏంటంటే నవగ్రహాలు హోమం చేయడం కానీ, నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవ స్తోత్రం చదువుకోవడం కానీ చాలా మంచిది. ఓకే. అలాగే ఏంటంటే రాహుకి జపం చేయించుకోండి. 18 వేలు చేస్తారు, దాని మల్టిపుల్స్ మనం Okay. చేసుకోవచ్చు. 36 అలాగా చేసుకోవచ్చు అన్నమాట. దానికి దానం, రాహుకి దానం ఇవ్వడం కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో మనకి తెలుసు ఈ రాశికి అధిపతి శని 2వ ఇంట్లో ఉన్నారు, ఏలినాటి శని ఏమో 2వ ఘట్టంలో ఉన్నారనమాట. సో తప్పక ఏంటంటే అటు ఫైనాన్షియల్ స్ట్రెయిన్, అటు మెంటల్ స్ట్రెయిన్, ఫిజికల్ స్ట్రెయిన్ అండ్ ఫ్యామిలీలో కూడా మనకి కొంతవరకు కలహాలు అనేవి కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళు ఏంటంటే శని కాళ్ళు పట్టుకోవడం మంచిది, శనికి దానం ఇవ్వడం మంచిది. సో ఇది 19 వారాలు చేయమని చెప్తాం, 19 సాటర్డేస్ చేయమని చెప్తాం. బట్ ఎనీవే ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకోవడమే. సో జనరల్ గా మనం చెప్పాలి అంటే కదా అన్నదానం కూడా చేయొచ్చు అనమాట. సో ఎందుకు ఇవన్నీ ఎక్కువ చెప్తున్నాం అంటే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎక్కువ ఉంది కనుక మనం చెప్పడం అనేది జరుగుతోంది. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక వైలెట్ అలాగే గోల్డ్ వాడటం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ఏకాదశి ఒక రుద్రాక్ష, అలాగే ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష. ఎవరైనా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుండాలి, దాంపత్య జీవితం బాగుండాలి, కుటుంబంతో మనం సన్నిహితంగా ఉండాలి, ఎందుకంటే పిల్లలు కూడా కొంతవరకు ఎడబాటు వస్తుంది పిల్లలతో కూడాను. సో వాళ్ళందరూ వినాలి అంటే గౌరీ శంకర్ రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. ఏదైనప్పటికీ జాతక రీత్యా మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట.